తెలుసుకోగలుగుతాం. అంటే మనిషిగా ఎట్లాంటి కర్మలు ఆచరించాలి, ఎట్లా జీవించాలి, జీవించి చూపించినటువంటి లైవ్ స్టోరీ ఏదైనా అంటే రామాయణం. సత్యయుగంలో మనకేం తెలుస్తుంది? హరిశ్చంద్రుడి గురించి తెలుసు. అంటే సత్యంతో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది దానిలో మనం చూస్తాం. అవునా? రామాయణానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? త్రేతాయుగం. అదే త్రేతాయుగం రామాయణంలో. అవునా? ఈ రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? సత్యం ఒకవైపు, రెండోది రాక్షసత్వం ఒకవైపు. అవునా? ఇక్కడ గమనించండి, నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మధ్య జరుగుతున్నటువంటి స్థితిలో దాన్ని జీవితంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుని అమలు చేసుకుని ముందుకు వెళ్ళగలిగారు, ఆచరిస్తారు. బంధాల మధ్య ఎంత పర్ఫెక్ట్గా ఆచరించారు అనే దాన్ని మనం రామాయణంలో చూడవచ్చు. రెండోది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో కూడా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మధ్య ఫోర్స్ మధ్య జరిగేటువంటి యుద్ధాలు. దానిలో కూడా ఏం జరుగుతుంది? కృష్ణతత్వంతో ఉండటం, ప్రేమతత్వం. కృష్ణుడిది అని అంటే కనుక ప్రేమతత్వంతో ఎట్లా ఉండటం, ఏ విధంగా ఉండటం, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే వీడకుండా ప్రేమతత్వంతో ఉండటం అనేది మనం దానిలో చూడగలుగుతాం. మెయిన్ రామాయణం వచ్చేసేసి జీవించే జీవితాన్ని ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి అనేది మొత్తం రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తండ్రి వాక్ పరిపాలన, దాన్ని ఆచరించే స్థితిని అక్కడ నేర్చుకోవచ్చు. రాముడు తన మాట మీద ఎట్లా నిలబడి దాన్ని ఆచరించాడు అనే దాని గురించి దానిలో తెలుసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బుక్స్ మాత్రం మీరు చదివితే కనుకనే మీకు ఈ నాలెడ్జ్ అనేది బాగా అర్థమవుతుంది. రేపు హాలిడే కదా మీకు? లేదా? అదే ఓకే ఓకే, థ్యాంక్ యూ.